మధు సరే అంది. ఆ కేశవ కూడా ఓకే అన్నాడు. కానీ ఇద్దరూ అన్నమాట ప్రకారం వస్తారంటావా? వస్తారు గుణ. మధు మాట అంటే తప్పే మనిషి కాదు. ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కేశవ్ కూడా మధును వదిలించుకోవాలనే ఆలోచనలోనే ఉన్నాడు కాబట్టి అతను వచ్చి తీరుతాడు. ఎవరు వెనక్కి తగ్గినా మనం ఊరుకోంగా. మధు జీవితం మన కళ్ళ ముందర స్పాయిల్ అవుతూ ఉంటే మనం అలా చూస్తూ ఊరుకుంటామా? ఎలాగోలాగా మధు బ్రెయిన్ వాష్ చేసి తిరిగి ఆ కేశవతో మాట్లాడి ఆ మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యేటట్టు చూసి తీరుతాం. గుణ, కాఫీ తీసుకో. థ్యాంక్స్ అత్తయ్య. జననికి తీసుకురాలేదే? అది వద్దంది. దానికి మధ్య మధు గురించి తప్ప మరో ధ్యాసే లేదు. ఆ మధు పరిస్థితి చూస్తేనేమో అలా ఉంది. ధరణి ఏ పరిస్థితుల్లో ఉందో, ఆ ప్రతాప్ ఎన్ని మాటలు అంటున్నాడో, ఎంత చిత్రవద చేస్తున్నాడో, దాని గురించి ఆలోచిస్తేనే గుండె దడదళ్లాడుతుంది. ఏదోలే, మధు తన కన్నతండ్రి దగ్గరికి చేరింది. ధరణి బాలులు ఇవాళ కాకపోతే రేపైనా మన ఇంటికి వచ్చేస్తారు. అందరం కలిసి సంతోషంగా ఉండొచ్చు అనుకున్నాను. ఇంతలో ఇదిగో ఇలా అయ్యింది. అది కళ్ళల్లో కదిలినట్టుంటుంది. ధరణిని తలుచుకుంటేనే కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కన్నీరే కళ్ళనే మూస్తోందా, లోకాన్ని చీకటే చేస్తోందా, ఎటు వెళ్ళాలో దిక్కుతోచక శూన్యం నాతో వస్తోందా, కాలం కూడా జాలి చూపక కల్లోలంలో తోస్తోందా. ధరణి, ధరణి, ఇదేంటి ధరణి సడన్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది? రే, ఏంట్రా ధరణి ఇలా వచ్చింది? రావాల్సిన చోటుకే కదా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరకు వచ్చింది. మీరెందుకు షాక్ అవుతున్నారు? ఏంటమ్మా నాన్న, నువ్వు ఆపుతావా కొంచెం? రా, ఇలా కూర్చో. రామా ధరణి, కూర్చో. ఏంటి ధరణి, ఫోన్ అన్నా చేయకుండా సడన్ గా వచ్చేసావు? అక్కడేమైనా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందా? అలా అడుగుతావేమమ్మా, రాకూడదా? చచ్చా, నువ్వు ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన దానివే కదా. కాకపోతే నువ్వు ఒక్కదానివే కాదు, తమ్ముడు కూడా రావాలి. అది ఏమైనా ఇబ్బంది కలిగి వచ్చావేమో అని నా ఆరాటం, అంతే. నీకెప్పుడు బుద్ధి పుడితే అప్పుడు ఇక్కడికి రావచ్చు. ఇది నీ ఇల్లు, మేము నీ తల్లిదండ్రులం. అవునమ్మా, నీ
నీకు ఎప్పుడంటే అప్పుడు వచ్చి వెళ్లే స్వతంత్రం ఉంది. ఇది నీ పుట్టిల్లమ్మా. అవునమ్మా, కూతురు తల్లిగారింటికొస్తే రావద్దని ఎవరంటారు? అదేదో ఇబ్బంది పడ్డావేమోనని భయంతో అలా అడిగిందంతే. తనెందుకొచ్చిందో ఇప్పుడు నాకు అర్థమైంది. ఎందుకంటావు? మీ బండారం మొత్తం బయట వేయడానికి, మీరు చేసిన అన్యాయం మొత్తం అమ్మ నాన్నలకి చెప్పుకోవడానికి. తను నోరు విప్పిందనుకో మీకు బడిత పూజే. ధరణి ఎంట్రీ మీ ఎగ్జిట్కి ఎందుకో సింబల్ అని నాకు అనిపిస్తోంది. అందుకేనేమో నా కుడి కన్ను అపశకనంలా అదురుతోంది. వాళ్ళు గెంటేక ముందే మనం వెళ్ళి మన సామాన్లు సర్దుకోవడం మంచిది. మొదలు పెట్టావా? మళ్ళీ అపశకున మాటలు మొదలు పెట్టావా? ఒక్క మంచి మాట మాట్లాడి వింటే, మంగళహారతులు పాడమంటే మరణ శాసనాలు చదువుతా వింటే దుర్మార్గురాలా? వాళ్ళ చేతలేమో కానీ నీ మాటలే మమ్మల్ని సగం చంపేటట్టున్నాయి. ఏంటమ్మా విషయం చెప్పు. ధరణి, నువ్వు మా దగ్గర మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. ఎలాంటి విషయమైనా నిర్భయంగా ఫ్రీగా చెప్పొచ్చు. అవును, నేను మీతో మాట్లాడదామని వచ్చాను. నువ్వు వెనక ముందు ఆడాల్సిన పని లేదమ్మా. ఆలోచించుకో, చెప్పు. మేమేం పరాయి వాళ్ళం కాదు, నీ అమ్మా నాన్నలం. మా దగ్గర దాపరికాలేంటి? క్లియర్గా చెప్పమ్మా.